శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశిలో రవి గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనేశ్వరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో రవి గురువు, పంచమ స్థానంలో శుక్రుడు కేతువు. సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు చక్కగా నెరవేరుతాయి. కాస్తంత ఆటంకాలు చికాకులు ఉన్నప్పటికీ కూడా మూడొంతులు మంచి పరిహారము, మంచి పరిష్కారము, చక్కగా వ్యవహారాలు జరగడము, దానివల్ల మీకు వాళ్ళకి మంచి జరగడం అనేది ఏర్పడుతుంది. ప్రత్యేకించి వాళ్ళ చదువుల గురించి మీరు తీసుకునే నిర్ణయాలు, మీ ఆలోచనలలో సుస్పష్టంగా మార్పు రావాలి. ఆ విషయంలో కొద్దిగంత ఆలోచన చేసి నిర్ణయం చేయండి. మంచి జరుగుతుంది, అనుకూలంగా ఉంటుంది. వాళ్ళని విదేశాలు పంపించడం కోసం మీరు తీసుకునే రుణాలు, చేసే ప్రయత్నాలు, రికమెండేషన్లు కలిసి వస్తాయి. గురువుల ఆశీస్సుల్ని పొందగలుగుతారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. జన్మజాతకంలో బలం ఉన్నట్లయితే మంచి పరిణామాలు ఎక్కువ శాతంగా ఏర్పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, మాకు పనులు కావటం లేదంటే ఒకసారి గణపతి స్వామి వారికి ఇంటి ఇలవేలుపుకి ముడుపు కట్టుకొని మళ్ళీ పునర్ప్రయత్నాలు చేయండి. మంచి శుభవార్తను వింటారు. ప్రత్యేకంగా ఈ వారం పరిహారంలో భాగంగా మంగళవారం రోజున, బుధవారం రోజున లింగాష్టకాన్ని, గౌరీదేవి అష్టోత్తరాన్ని విశేషంగా చదవండి. అంటే రోజుకు మూడు సార్లు చదవటం లేదా వినటం చేసుకొని పసుపుతోనూ కుంకుమతోనూ అమ్మవారికి స్వామివారికి అర్చన చేయండి. దీని వలన మంచి జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాల సమయంలో అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలను మీరు వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దైవ ఆధ్యాత్మిక అంశాల పట్ల విపరీతమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. దొంగ స్వామీజీలని కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. ఏదో రమ్మన్నారని వేళకాని వేళల్లో వెళ్ళటము, ఏవో చేసుకోకూడనటువంటి పూజలు చేసుకోవడము, వీటికి మీ అంతటా మీరు ఎంటర్టైన్ చేయొద్దు. పరిస్థితి బాగాలేకపోతే సరే, ఉదయం వేళ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోండి. ఏదైనా బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఏదైనా హోమం ఆచరించండి లేదా అభిషేకం జరిపించండి. అంతేగాని సాయంత్రం ప్రదోషకాల తర్వాత ఏదో పూజ చేయాలి, ఒంటరిగా రమ్మన్నారు, ఎవరికి చెప్పొద్దన్నారంటే మాత్రం ఇది కాదు. ఇలాంటివి ఏవైనా మీ జీవితంలో జరుగుతున్నట్లయితే పక్క వాళ్ళకి చెప్పి మీరు నిజానిజాలను కనుక్కొని కాస్తంత అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా మాత్రం ఇతర విషయాలకు జోలికి వెళ్ళవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటే సహోదర సహోదరి వర్గంతో స్వల్పమైనటువంటి మాట పట్టింపులు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చేది ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాశిలో కుజుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు కేతువు. కొత్త వ్యాపారం పెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. దీనికి సంబంధించినటువంటి వనరులను ఏర్పాటు చేసుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయోజనాలను పొందగలుగుతారు. కాంట్రాక్ట్ జాబులు మాత్రమే వస్తాయి. పర్మనెంట్ కావడానికి మరి కాస్త సమయం పట్టవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. హయ్యర్ అథారిటీస్ తోటి డిస్కషన్స్ జరిపేటప్పుడు కాస్తంత వాళ్ళు ఏం చెప్తున్నారన్నది విని మీరు వ్యవహరించండి. మీరు చేయాలనుకుంటున్నది చేస్తున్నారు, బాగానే ఉంది, కాదని ఎవరు అనటంలా. కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో మీరు 120 చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది 60నేమో. ఒకసారి చూడండి ఏం జరుగుతోంది, ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతోంది, ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందన్న చూసుకొని దాని ప్రకారంగా నిర్ణయం చెయ్యండి. మేము చేసేస్తామంటే చేసేస్తాం, మా శైలి ఇదే, మా విధానం ఇదే, మేము ఇలానే నేర్చుకున్నాం, మేము ఇలానే ఎగ్జిక్యూట్ చేస్తామంటే అన్ని వేళలా అది కరెక్ట్ కాకపోవచ్చు. మనం నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నాము కాబట్టి కాస్తంత మన వైపు నుంచి డెవలప్మెంట్ ఉండాలి. ఇది తెలుసుకొని మెలగండి. కొత్త కోర్సులు, వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరం చదవండి
లేదా రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అష్టోత్తరాన్ని చదవండి. వ్యవసాయ భూములు ఉంటే వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, లేకపోతే ధాన్యం కావచ్చు, దాంతో కొద్ది భాగం తీసి అమ్మవారికి నివేదన వండుతామని చెప్పండి. ఏదైనా మొక్కుబడి చెల్లించుకుంటామని కాస్తంత నమస్కారం చేసుకొని ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. ఉద్యోగము, వ్యాపారము, ఏదో 10 రూపాయలు పెట్టి అమ్మవారికి దేవాలయానికి ఏదైనా విరాళం ఇస్తామనో, లేదా ఒక వసతో లేకపోతే వనరో ఏర్పాటు చేస్తామనో, మంచినీళ్ళు బిందె కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా సామాగ్రి ఇచ్చుకుంటామన్న ఆ నిమిత్తం ఏదైనా ప్రయత్నం చెయ్యండి. కొంచెం కాంట్రిబ్యూషన్స్, డొనేషన్స్ చేస్తాం అన్నట్టుగా మీకు ఎక్కడైతే కలుసుబాటు కావటం లేదో అందు నిమిత్తం అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీకు సంవత్సరం తిరిగే లోపల మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. మీకు రూపాయి రావాల్సిన దగ్గర 5 రూపాయలు వస్తుంది. మహా అయితే పావల, అంతే, రూపాయి. దానికి సంబంధించినట్టుగా అమ్మవారికి ఇద్దాం అనుకుంది ఇచ్చేసేయండి. దీనివల్ల మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించిన విషయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా శుభ సమాచారాన్ని వినగలుగుతారు. దూర ప్రాంతపు బంధువుల నుండి, లేకపోతే పుంటిటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా ఊరికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మీకు తెలియనివి, మీరు చూడనటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ కావద్దు. మీరు ఎంతవరకు అంతవరకు, అంతే. విన్నామా, వదిలేసామా, నమస్కారం పెట్టామా, అంతే. గాసిప్స్కి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వద్దు. విని ఒకళ్ళ దగ్గర సమాచారం ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడద్దు. దీని వలన చికాకులు, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మధ్యలో ఇబ్బంది పడేది మీరే. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో బుధగ్రహ సంచారం, వ్యయంలో కుజుడు, ద్వితీయంలో రవి గురువు, తృతీయ స్థానంలో శుక్రుడు కేతువు. సోషల్ మీడియాలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, మార్కెటింగ్ ప్రయత్నాలు ఏవైతే చేస్తారో దాని వలన మీకు 3 వంతులు మంచి పరిణామాలు ఏర్పడతాయి. మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. ప్రజాదరణ అనేది ఏర్పడుతుంది. ప్రత్యేకంగా కార్యాలయానికి జనాకర్షణ యంత్రాన్ని ఉంచండి. దీనికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలను సమర్పించండి, మంచి జరుగుతుంది. ఈ వారంలో పరిహారంగా భాగంగా అమ్మవారి పూజలను ప్రత్యేకంగా సాయంత్రం వేళ చేయండి. చక్కగా అరటినార ఒత్తులతోటి, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. సంతానానికి సంబంధించినటువంటి చికాకులు, ఇబ్బందులు ఏవైతే ఏర్పడుతున్నాయో అవన్నీ తొలగిపోయి మంచి శుభవార్తలను వినగలుగుతారు. మంచి నాలెడ్జ్ అనేది వాళ్ళు గెయిన్ చేస్తారు. మీకు కూడా మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా అమ్మవారికి దానిమ్మ పండ్లను కానీ, జామ పండ్లను కానీ నివేదించి నలుగురికి ప్రసాదంగా పంచండి, మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ రాశివారు కొత్త పెట్టుబడులు పెట్టే నిమిత్తం ఆలోచనలు చేస్తారు. షేర్ మార్కెట్ కావచ్చు, స్పెక్యులేషన్ కావచ్చు, ఇక్కడ మాత్రం దెబ్బతినే ఆస్కారం ఎక్కువ ఉంది. తొందరపడి మాత్రం నిర్ణయం చెయ్యొద్దు. మీరు ఎంత ఊహించుకున్నా అక్కడ వచ్చేది ఏమీ లేదు. ఇది గ్రహించుకొని నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి. సంప్రదించడము, కొన్ని నిర్ణయాలు చేయడము, ఆలోచనలు, వ్యవహారాలు, కుటుంబంలో ఎంతమంది సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ నిమిత్తమైనటువంటి డిస్కషన్స్, ఆలోచనలు ఎక్కువ శాతంగా పెరుగుతాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారాలు, పెట్టుబడులు కలిసొస్తాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎదురవ్వచ్చు. మీ వాళ్ళే అనుకొని మీరు ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా చేస్తారని మీరు భావించడము, అది మీ ప్రాథమిక తప్పుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అంచనా వేయద్దు, అభిప్రాయానికి రావద్దు. మీరు మీ జాగ్రత్తలో మీరుండి వెనక ముందు చూసుకుంటూ వాళ్ళని కాస్త నచ్చజెప్పుకుంటూ ఆ పనులలో ప్రోత్సాహాన్ని అందిస్తూ జరిపించుకోండి. అంతవరకు ఇది ఇచ్చేసాను, నాకు 4 అంతస్తులు కట్టిచ్చేస్తారనుకున్నాను అని మాత్రం భ్రమపడిపోయి మాత్రం ప్రవర్తించవద్దు. దీనివల్ల మీరు ఎక్కువ శాతం నష్టపోతారు. పెట్టుబడుల నిమిత్తం అధికంగా ఉంటుంది, ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. పూలు పండ్లు వ్యాపారస్తులకు, ఈవెంట్ మేనేజర్లకి కలిసి వస్తుంది. ఈ వారం ఈ రాశివారు ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని,
అదేవిధంగా దుర్గాదేవి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా చదవండి. ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలను జరిపించండి. దీని వలన మంచి జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఓ నలుగురికో ఐదుగురికో అన్నప్రసాదాన్ని నివేదించండి, అంటే ప్రసాదంగా పంచండి. దీనివల్ల మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కండనరాల నొప్పులు, కాస్తంత శారీరక అలసట, బలహీనతలు బయటపడే అవకాశంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ఇబ్బంది వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదించి 1-2 సలహాలు తీసుకొని నిర్ణయం చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అన్నది విని ఆ ప్రకారంగా మీరు నడుచుకుంటే మంచిది. లేదు సంవత్సరం ఆగి నిర్ణయం తీసుకుంటా అంటే దీనివల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఆ అనారోగ్యం కాస్తంత ముదిరి ఇంకాస్త పెద్ద సమస్యగా మారుతుంది. శిరోవేదన పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు, పరికరాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో శుక్రుడు, కేతువు, వ్యయంలో రవి, గురువు, లాభస్థానంలో బుధుడు, దశమ స్థానంలో కుజుడు. ఆలోచనల నిమిత్తం మార్పులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అయిన వాళ్ళతోటి, బంధువులతోటి చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరెంత నచ్చజెప్పినా, మీరెంత ధనం వాళ్ళకి సదుపాయం చేసినా కాస్తంత విసుక్కునే విధంగానే ఉంటుంది. అంటే వాళ్ళ కార్యక్రమానికి మీరు ధనాన్ని ఇస్తారు, అయినా మీరే చివాట్లు తింటారు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మంచికి వెళ్ళి చెడు కొని తెచ్చుకునే అవకాశంగా ఉంటుంది. కానీ మీ బాధ్యతలను మీరు నిర్వహించాలన్న ఆలోచనలే మీకు ఎక్కువ శాతంగా ఉంటాయి. పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. మీరు ఎవరినైతే స్ఫూర్తిగా తీసుకుంటున్నారో వాళ్ళు మంచివాళ్ళ కాదా, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం జరుగుతుందన్నది చూసుకొని ఆ ప్రకారంగా మాత్రమే స్ఫూర్తిగా మీరు భావించండి. అంతవరకే. ఎవరెవరో ఇవాళ వస్తున్నారు, రేపు వెళ్ళిపోతున్నారు, వాళ్ళేదో చేశారు, వాళ్ళేదో బాగున్నారని అవి చూసుకొని మనం చేస్తే అది మంచి జరగకపోవచ్చు. దీనివలన మీకన్న వాళ్ళకి మీరు బాధ పెట్టిన వాళ్ళు అవ్వవచ్చు. ఇది తెలుసుకొని మెలగండి. స్నేహితుల ద్వారా కొత్త అలవాట్లయి ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారు ప్రత్యేకంగా ఈ వారము ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడము, అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజను సమర్పించడం వలన నరదిష్టి తొలగిపోతుంది. మీకు చెడు చేయాలనుకున్న వాళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. దీని వలన మీరు మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. చేస్తున్నటువంటి పోరాటము, చేస్తున్నటువంటి ప్రయత్నంలో శుభ పరిణామాలు అనేవి పొందగలుగుతారు. ఒకానొక స్థలాన్ని అమ్మివేసి రుణాలను తీర్చాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. 10 రూపాయలు ఉంటే 3 రూపాయలకి ఇస్తారా, 4 రూపాయలకి ఇస్తారా అని అడిగేవారే తప్పించి 10కి ఇచ్చి తీసుకుంటామనే వారు మాత్రం దొరకకపోవచ్చు. ఇది పెద్ద సమస్యగా మారవచ్చు. ప్రత్యేకంగా ఈ రుణ బాధలతోటి ఎంతో కాలంగా బాధపడుతున్నాం అనుకున్న వారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించుకోండి. దీనివలన మీరు ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దశమ స్థానంలో బుధుడు, లాభస్థానంలో రవి, గురువు, వ్యయస్థానంలో శుక్రుడు, కేతువు, భాగ్యస్థానంలో కుజుడు. ప్రత్యేకంగా కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అందులో మంచి ఫలితాలను పొందగలుగుతారు. టిఫిన్ సెంటర్ వ్యాపారాలు, క్యాటరింగ్ వ్యాపారాలు ఏదైనా ప్రారంభించారు. సమస్య సర్వసాధారణం అండి. ఏదో సాధించేశాము, ఒక కర్ర నాటాము, అయిపోదు అక్కడితోటి. ప్రతిరోజు జరగాల్సిందే పని. ఏదో ఒక సమస్య వస్తుంటుంది, దానికి పరిష్కారం వెతుక్కోవాలి, ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పోతుంది, అది వెళ్ళిన తర్వాత ఇంకొకటి వస్తుంది. ఏదో మన సొంత వ్యాపారం మనం పెట్టుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు, మనకి జీవితం హాయిగా ఉంటుందని మాత్రం భ్రమపడద్దు. ఎందుకనంటే ఆరంభ శూరత్వాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఏదో అక్కడ కొబ్బరికాయ కొడితే అంతా అయిపోతుంది అనుకుంటారు. అలా జరగకపోవచ్చు. అన్ని వేళలా మాత్రం అలా జరగదు. కొంచెం మంచి చెడు అన్నీ కలిసే ఉంటాయి. కాబట్టి తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి దూరపు వార్తలు, అంటే ఊరు నుంచి కావచ్చు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కావచ్చు, కొద్దిపాటి సమాచారాన్ని మీరు వినే అవకాశం ఉంటుంది. తొందరపడి మాత్రం మాట్లాడద్దు. విన్నారా, ఊరుకున్నారా, మర్చిపోయారు అంతవరకే. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారని మాత్రం మీరు కలగజేసుకుంటే మీ కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో అప్రమత్తంగా ఉండండి.
ఈ వారం పరిహారం ప్రత్యేకంగా రాబోయే పౌర్ణమి రోజున దక్షిణామూర్తి హోమం జరిపించుకోవడము లేదా సంకల్పం చెప్పించుకోవడం వలన మంచి జరుగుతుంది, శుభ పరిణామాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. క్రయ విక్రయాలలో అంతంత మాత్రపు ఆదాయమే వస్తుంది. ప్రత్యేకించి ఉన్నతాధికారులతోటి, సేల్స్ వారితోటి, మీ యొక్క ఇన్స్టిట్యూషన్స్, వ్యాపార కేంద్రాలకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చలాన్సు, పెనాల్టీలు, రకరకాలైనటువంటి క్లాజులు ఇవి సరిగ్గా పట్టించుకోకపోవడం వలన మీరు ఎక్కువ శాతం ధనం ఖర్చు చేసుకునే పరిస్థితులు, మీకు నోటీసులు వచ్చే అవకాశాలు పెరిగే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఏదో వాళ్ళకి బాధ్యత ఇచ్చాము, వాళ్ళు చేస్తారని మేము అనుకున్నాము, చేయలేదా అని చెప్పనని మనం ఆశ్చర్యంగా ప్రవర్తించడం వల్ల, మనం ఆశ్చర్యపోవటం వలన మనకి నష్టమే తప్పించి ఏ ఉపయోగం లేదు. ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన పనులు చేస్తున్నారా లేదా 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. దీని వలన మీకు 10 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 10 రూపాయలే ఖర్చు అవుతుంది. 25 రూపాయలు మీరు నష్టపోకుండా ఉంటారు. ఇది తెలుసుకొని మెలగండి. ప్రత్యేకించి అయిన వాళ్లే పనులు చేస్తున్నారు అన్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి తులారాశి. తులారాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో బుధుడు, దశమ స్థానంలో రవి, గురువు, లాభస్థానంలో శుక్రుడు, కేతువు. వ్యాపార నిమిత్తం మెయింటెనెన్స్ ఖర్చులు మరింతగా పెరుగుతాయి. క్రయ విక్రయాలలో కొద్దిగంత అలజడి మార్పులు ఉన్నప్పటికీ కూడాను, అంటే జరుగుతుంటుంది, వచ్చేది వస్తుంటుంది, కానీ మెయింటెనెన్స్ భారం మాత్రం మీరే మోయవలసిన పరిస్థితులు ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ సంస్థలు కావచ్చు, స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పబ్లిసిటీలకు సంబంధించి, ప్రచారాలకు సంబంధించి చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. మంచి ప్రజాదరణని మీరు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేయాలనుకున్న పనులను చేసుకోగలుగుతారు. స్వల్పమైనటువంటి ఆటంకాలు, కాస్తంత ఇబ్బంది మిమ్మల్ని నిరాశకు గురి చేసే అంశంగా మారుతుంది. ఈ వారం పరిహారం రాబోయే పౌర్ణమి రోజున మీ పెద్దవాళ్ళని సంప్రదించండి, గురువులని సంప్రదించండి. వాళ్ళ సూచనల మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించండి. వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ప్రత్యేకంగా శివాలయంలో లేదా దక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో పూజలను ప్రత్యేకంగా నిర్వహించండి. మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యేకించి ఈ రాశివారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు జపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగం మారాలన్న అలజడి, ఆలోచన, చికాకులు ఎక్కువ శాతం పెరిగే విధంగా ఉంటుంది. చేయాలనుకున్న పనులు చేస్తున్నప్పటికీ కుటుంబ సహకారం లేక ఇతరితర అంశాలలో కాస్తంత ఇబ్బందులు ఏర్పడటము ఈ రకమైనటువంటి ఆలోచనలకి ప్రధానమైన కారణంగా మారుతుంది. ప్రత్యేకించి ఇష్టమైనటువంటి పనులను చేయడము, వాటి మీద శ్రద్ధ పెట్టి అందులో ఏదైనా ఉపాధిని సంపాదించాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంటుంది. పూలు పండ్లు వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజర్లకి బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో బుధుడు, భాగ్యస్థానంలో రవి, గురువు, దశమ స్థానంలో శుక్రుడు. వ్యాపార నిమిత్తం పెట్టుబడులు అధికంగా పెరుగుతాయి. సొంత వ్యవహారాలు, సొంత ఖర్చులు, సొంతంగా ఏదో చేయాలనుకోవడము, ఇందు నిమిత్తం పెట్టుబడులు ఎక్కువ పెట్టడము, టైం ఎక్కువ కేటాయించడము, 10 మందిని సంప్రదించడము, వాళ్ళ సలహాలు తీసుకోవడము, సూచనలు తీసుకోవడము, ఏదో చేయాలన్న ఆలోచనలు మాత్రం విపరీత స్థాయికి చేరుకుంటాయి. ఎగ్జిక్యూషన్ మాత్రం జన్మజాతకంలో బలం ఉంటే జరుగుతుంది, లేదా ఇది కొంతకాలం ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది, అంత మాత్రమే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి అయిన వాళ్ళ ద్వారా శుభ సమాచారాన్ని పొందగలుగుతారు. విదేశాలు వెళ్ళాలి, గొప్ప చదువులు చదవాలి, ఇతర ప్రయత్నాలన్నీ కూడా కలిసి రావాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం ప్రత్యేకంగా
దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే పౌర్ణమి రోజున అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ గురువులను సంప్రదించి ఆశీర్వచనం తీసుకోండి. దక్షిణామూర్తి పూజను లేదా దక్షిణామూర్తి హోమాన్ని ఆ రోజున జరిపించండి. దీని వలన శుభ ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ప్రత్యేకంగా ఈ రాశి వారికి పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు ప్రస్తుతము కర్కాటక రాశిలో సంచారం ఉన్నందువలన గురువుల ఆశీస్సుల వలన మీకు ప్రధానంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నిత్యం స్వామివారి స్తోత్రపారాయణం చేయండి. అంటే గురు స్తోత్రం కావచ్చు, దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, ఇవి చెయ్యండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉపాధి నిమిత్తం కొత్త అవకాశాలు లభిస్తాయి. చేస్తున్నటువంటి పనులకు, చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మంచి గుర్తింపుని పొందగలుగుతారు. పలువురి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి ఆధిపత్యము, అతిథిగా వ్యవహరించడము, ఇటువంటి శుభవార్తలు అనేవి మీరు వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు, అష్టమంలో రవి గురువు, భాగ్యస్థానంలో శుక్రుడు కేతువు, 6వ కుజుడు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎక్కువ శాతం అవి సాగటము, పోస్ట్ పోన్లో ఉండడము, కొద్దిగంతా చికాకు పడేటువంటి అంశంగా మారుతుంది. కొన్ని సెటిల్ అయిపోతే మంచో చెడో బాధపడేది బాధపడుతున్నాము, అదేదో తేలిపోతుంది, ఇంకొక మార్గంలో వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనలు మీకుంటాయి. కానీ అటువంటి మంచి శుభవార్త వినటం కానీ, అటువంటి మంచి పరిష్కారం కానీ దగ్గరలో లభించకపోవచ్చు అన్న విధంగా ఉండవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడతాయి. చికాకు పడే అవకాశంగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన ముమ్మాటికి బాగుండకపోవచ్చు. వాళ్ళు చేయాలనుకుంది చేయడము, తత్సమ్మతమైనటువంటి అప్పులు, గొడవలు, చికాకులు మాత్రం మీ తలకి తీసుకొచ్చి తగిలించడము, ఈ విధంగా ఉండే అంశంగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈ వారము మంగళవారం రోజున, ఆదివారం రోజున నరదిష్టి తీసుకోండి. దుర్గాదేవి అమ్మవారి పూజలను చేయండి. ప్రత్యేకంగా ఆదివారం రోజున కాస్తంత పులిహార లేదా ఏదైనా నైవేద్యం అమ్మవారికి నివేదనగా సమర్పించి ఇది 10 మందికి ప్రసాదంగా పంచండి, మంచి జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. దీనివలన సంతాన పురోగతిని, ఆదాయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు ఉంటాయి, కానీ వ్యవహారాలలో మాత్రం ఏమాత్రం కదలిక ఉండదు. అయిన వాళ్ళతోటి, ప్రత్యేకించి తండ్రి గారితోటి వివాదాస్పదమైనటువంటి వివాదాలు పెరిగే అవకాశంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవి గురువు, అష్టమ స్థానంలో శుక్రుడు కేతువు, 6వ బుధుడు, పంచమ స్థానంలో కుజుడు. పలువురి ప్రశంసల కోసం మీరు విశ్వ ప్రయత్నం చేస్తారు. ఎంతగానో శ్రమిస్తుంటారో, నానా రకాల పనులు చేయడము, ఏదో ఒక విధంగా ఈ ఒక్క విషయంలో ఉన్న వీళ్ళొక్కళ్ళు మనల్ని గుర్తిస్తే చాలు, ఒక్క మంచి మాట అంటే బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, మనకు కొన్ని కొత్త ప్రాజెక్టులు వస్తాయి, మనకు కాస్తంత స్టెబిలిటీ వస్తుందని ఎంతగానో శ్రమిస్తారు. వాళ్ళ మెప్పుని, అభిమానాన్ని మీరు పొందగలుగుతారు. నిస్సందేహంగా మీ 100కి 140% పెట్టండి, మీకు పనులు జరుగుతాయి. జరగవు అన్న ప్రసక్తే లేదు. మీరు కాస్తంత పోరాటాన్ని, ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సింది. ఇప్పుడు కేవలం పగలే వస్తాడా శత్రువు? యుద్ధం చేయాలి, ఓ బాంబు విసరాలి, ఏదైనా చేయాలంటే పగలే వస్తాడా? లేదు, రాత్రి అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అందువలన మనం చేయాల్సింది ఏంటి? ఒక సోల్జర్గా మనం బాధ్యత తీసుకొని అక్కడ నిలబడ్డప్పుడు 24/7 మనం అటెన్షన్ తోటే ఉండాలి, అటెంటివ్గానే ఉండాలి. ఎప్పుడు సమస్య వస్తుందో తెలియదు కాబట్టి దానికి సిద్ధంగా మనం ఉంటే మనకి పనులు ఎక్కువ శాతం జరుగుతాయి. అంత స్థాయిలో మనమేం పోరాటం, యుద్ధం చేయడం లేదు, అంత ప్రమాదం ఏం మనకు పొంచి లేదు. కానీ కాస్తంత బద్ధకం వీడి, కాస్తంత అహంకారం పక్కన పెట్టి మనం చేయాల్సింది చేసుకుంటే మనకి మంచి జరిగే ఆస్కారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో గొడవలు అంటారా? మీ చేతగానితనం, మీరెక్కడో అశ్రద్ధ వహిస్తున్నారు, అందుకు అవతల వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. కాస్త ఒక పావుగంట టైం తీసుకోండి, కాస్తంత టైం కేటాయించండి వాళ్ళ కోసం. ఎవరెవరి కోసమో మీరు టైం కేటాయిస్తుంటారు, వాళ్ళ కోసం ఒక అరగంట మీరు ప్రతిరోజు టైం కేటాయించండి. ఎందుకు గొడవలు జరుగుతాయి?
కాస్తంత మీ వైపు నుంచి కూడా పట్టు విడుపులు వదిలి మీ మానవ ప్రయత్నం మీరు చెయ్యండి. ప్రతిదీ డబ్బులతోనే నయమవుతుందని మాత్రం అనుకోవద్దు. ఇతర విషయాలు చాలా ఉంటాయి. కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఎటువైపు నుంచి సమస్య వస్తుందో తెలీదు. కాస్తంత అన్నిటికీ సిద్ధపడి నిదానంగా వ్యవహరించండి. ప్రత్యేకంగా ఈ రాశి వారు రాబోయే పౌర్ణమి రోజున గురువుగారి ఆశీస్సుల్ని తీసుకోండి. ప్రత్యేకంగా ఏమైనా గ్రహశాంతులు అవసరమైతే ఆ రోజున దక్షిణామూర్తి హోమం కానీ లేకపోతే పాశుపత హోమాన్ని కానీ మీ పేరు మీద జరిపించుకోండి. దీనివలన మీకు మంచి జరుగుతుంది. కాస్తంత తొందరగా మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశి వారు ప్రత్యేకంగా సాయంత్రం వేళ త్రిశూల్ అనే ధూపం పొడితోటి ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాళ్ళ నిమిత్తం మీరు ధనం ఎక్కువ ఖర్చు చేయడము, వాళ్ళ కోసం మీరు స్ట్రెయిన్కి గురవటం, వాళ్ళని తీసుకెళ్ళడం తీసుకురావడము, ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు వ్యవహారాలలో మీరు ఎక్కువ శాతం ఇన్వాల్వ్ అవ్వడం, మీరు శ్రమకు గురవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం ప్రత్యేకంగా కలిసి వచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి కుంభరాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు కేతువు, 6 రవి గురువు, పంచమ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో కుజుడు. తీసుకున్న ఆలోచనలు తీసుకున్న నిర్ణయాలలో తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. 1-4 సార్లు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేయండి. ఎవరికైనా ఇచ్చి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా అని సంప్రదించండి. మీరు ఒక ఆలోచన ఉంది, ఒక దగ్గర పెట్టుబడి పెడుతున్నారు, ఇది మంచిదా కాదా 4 చోట్ల సంప్రదించి నిర్ణయం చేయడంలో తప్పేమీ లేదు. బయట మోసాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరి మాటైనా నమ్మి ఎవరి ద్వారా అయినా కానీ మీరు మోసపోయే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి 1-4 సార్లు మీరు చెక్ చేసుకోవడంలో మాత్రం తప్పు లేదు. దీనివల్ల మీకు నష్టము లేదు. ఇది గ్రహించి మెలగండి. ఊరికే ఆవేశానికి మాత్రం లోబడి వ్యవహరించవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సుదీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి కొన్ని అప్పులు వ్యవహారాలని పరిష్కార దిశకు చేర్చాలి, కొన్ని ఇప్పటికిప్పుడు సెటిల్ అయిపోవాలి అన్న ఆలోచనలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరంటే పడక, మీకు మంచి జరగటం ఇష్టం లేక కొంతమంది మధ్యవర్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలేంటి, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలేంటి, దానివల్ల మీరు ప్రత్యక్షంగా ఎంత నష్టపోతున్నారన్నది సుస్పష్టంగా మీరు తెలుసుకోగలుగుతారు. ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలో కుంభరాశి వారు మాస శివరాత్రి రోజున విజయదుర్గ హోమాన్ని జరిపించండి. దీని వలన మంచి జరుగుతుంది. ఈ రాహు ప్రభావం తొలగిపోతుంది. అనుకూలమైన మార్పులు ఉంటాయి. భయము, ఆందోళన, టెన్షన్స్ ఇవన్నీ పోయి చక్కగా మీకు పనులు జరిగే విధంగా ఉంటుంది. ఆషాఢ మాసము, ఆశ్వీజ మాసంలో అమ్మవారి పూజలను విధి విధానంగా నిర్వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. అశ్రద్ధ, నిర్లక్ష్యం కారణం చేత లేదా పని భారం, ఒత్తిడి వలన, బయట ఉంటున్నటువంటి కాంపిటీషన్ వలన ఎక్కువ శాతం శ్రమకు గురయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా కొంతకాలం రెస్ట్ తీసుకునే పరిణామాలు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. తదుపరి మీనరాశి వారికి ఈ రాశిలో శనీశ్వర గ్రహ సంచారము, తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమ స్థానంలో రవి గురువు, 6 శుక్రుడు కేతువు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరము. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఉన్నదాన్ని ఇంకాస్త డెవలప్ చేసుకుందాము, మనకు ఒక 5 ఎకరాలు ఉంది, ఇంకొక 5 ఎకరాలు కవులకు తీసుకుందాము, ఈసారి మంచి ప్రయత్నం చేద్దాము, ఏదో ఒక విధంగా ఆదాయం వస్తుంది అన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా పెరుగుతాయి. వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టడము, కొత్త ప్రయత్నాలు చేయడము అంతంత మాత్రంగా ముందు అనిపించినప్పటికీ ప్రయోజనాలను మాత్రం పొందగలుగుతారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవాళ్ళు మీరు మీ ప్రజెంటేషను, మాట తీరు, విధానము, వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. మంచి పేరుని మీరు పొందగలుగుతారు. ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ వారము మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజున ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజను జరిపించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. దీనివల్ల మీరు చేస్తున్నటువంటి పనులకు కాను మంచి రికగ్నైజేషన్ని మీరు పొందగలుగుతారు. ఈ ఆషాఢ మాసంలో మాస శివరాత్రి రోజున ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసైనా లేదా సంకల్పం ద్వారా అయినా విజయ దుర్గా పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి. దీని వలన మంచి జరుగుతుంది.
చేయాలనుకున్నటువంటి పనులు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. మీకు ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త వ్యవహారాలలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించినటువంటి ఉత్పత్తి వ్యాపారాలు చేసేవారికి, అంటే బ్యూటీ పార్లర్ కావచ్చు, ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు, ఈ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.